హాయ్ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగే లేచాను. సో లేచి ఇలానైతే ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటే వీళ్ళంతా విచిత్రంగా చూశారు. మళ్ళీ చాలా బాగా వేసావు రంగోలీ అన్నారు. మనం ముగ్గు అనుకుంటాం కదా, వీళ్ళు రంగోలీ అన్నారనమాట. చూడండి, పొద్దున్న లేచి ఇదంతా వేసుకున్నాను అనమాట. 4 o'clock లేద్దాం అనుకున్నాను, కానీ 5 o'clock లేచాను. నాకు ఆట చాలా భయం వేసింది, అసలు పని ఎప్పుడైతుంది, ప్రసాదాలు ఎప్పుడు చేస్తా అని. సో రెగ్యులర్గా నార్మల్ పూజలాగా చేసేసి అయిపోయిందనమాట. నేను ఇలా కిచెన్లో ఫస్ట్ వంట చేద్దాం, వంట తర్వాతనే పక్కన పెడితే అన్ని ప్రసాదాలన్నీ చేసుకోవచ్చని ఆ రోజు మాత్రం రైస్ పెట్టేశాను. ఇంకొక తెలుగు అక్క వాళ్ళని పిలిచాను అనమాట. మన సైడ్ తెలంగాణ వాళ్ళు, మన సిద్దిపేట దగ్గరలో వాళ్ళు అనమాట. ఆ అక్క వాళ్ళని పిలిచాను. సో అక్క వాళ్ళకి మాకు ఇద్దరికి నేను రైస్ అండ్ కర్రీ చేశాను అనమాట. తొందరనే వంట రెడీ చేసేసుకున్నాను. ప్రసాదాలన్నీ అయిపోయేసరికి నాకైతే 10:30 అలా అయిందనమాట. 10 రకాల ప్రసాదాలు అయితే 9 రకాల ప్రసాదాలు చేశాను, సారీ. సో నేను అవి చేసేటప్పుడు కొంచెం క్లిప్స్ తీస్తాను, చాలా లేట్ అయిపోతుందని నేను వీడియోస్ అసలు తీయలేను అనమాట. అది చూపిద్దాం అనుకున్నాను, చూపించే క్లిప్ కూడా నేను మర్చిపోయినట్టున్నా. అసలు నేను హడావిడిగా ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి, అలా ఇబ్బంది అనిపించింది. కొంచెం ముందు లేస్తే బాగుండేది అనుకున్నాను అనమాట. అసలు మెలక రాలేదు అసలు. రాత్రి అనుకున్నాను తొందర లేవాలి, పొద్దున్న తొందర ప్రసాదాలు చేసుకోవాలి, తొందర పూజ చేసుకోవాలనుకున్నాను. కానీ కొంచెం లేట్ అయిందనమాట. లేట్ అయినా చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ. అసలు ఎంత మంచి అనిపించిందంటే చాలా నేను పిలిచిన వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట. క్వార్టర్స్లో ఫస్ట్ టైం చేయడము నేను. ఇంత ప్రశాంతంగా అయింది చూడండి, ఎంత మంచిగా చేశానో చూడండి. నాకైతే మన తెలుగు వాళ్ళు అన్నాను కదా, ఆ అక్క అనమాట, అక్క వాళ్ళ పాప. సో అక్క వాళ్ళైతే నాకు మార్నింగే వచ్చేసారు, 10:30 అలా వచ్చేసారు. నాకు కొంచెం హెల్ప్ చేసింది అక్క. పూజ నేను మొత్తం అలా చేసేసుకున్నాను. అలా అమ్మవారిని అలా అలంకరించాను. ఈడ పువ్వులు అయితే దొరకలేవు, బంతి పూలును గులాబీ పూలు తెప్పించారు. కానీ గులాబీ పూలు మొత్తం మనకి ఫ్లవర్స్ లెక్క రాకుండా ఇలా రిక్క మాదిరిగా వస్తే కనిపిస్తున్నాయి. ఆ రిక్కలనే కుచ్చి అమ్మవారికి వేసామన్నమాట. మొత్తానికైతే మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు ఇలా రెడీ చేశానన్నమాట. నేనైతే ఫోన్లో వింటున్నాను, ఒక పంతులు చెప్తున్నాడు. ఆ పంతులు చెప్పినట్టుగా వినుకుంటూ నేనైతే పూజ చేస్తున్నాను ఇక్కడ. చాలా బాగా నచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేసావు. వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపించింది. ఏంటంటే ఇలా ఉంటుందా పూజ, అసలు ఏం పూజ, వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి అని అడిగారు వాళ్ళు. నార్మల్గా మనకు అంతటా మనకు తెలిసింది అట్టు చేస్తే తొందరనే అయిపోతుంది. బట్ పూజ నేను అక్కడ ఫోన్లో చూసుకుంటూ అక్కడ పంతులు చెప్పేవన్నీ ఆచరిస్తూ పాటిస్తూ ఫస్ట్ వినాయకుని పూజ అవన్నీ చేస్తూ, తర్వాత కలశానికి, తర్వాత దూరగ్రంథి ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ పంతులు చెప్తా ఉన్నాడు అక్కడ. ఒక అక్క కూడా చేస్తుంది వాళ్ళ ఇంట్లో. సో అది చూస్తూ నేనైతే అక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నారో సో నేను కూడా అదే విధంగా చేసుకున్నాను అనమాట పూజ ఇంట్లో. అమ్మవారు ఎలా ఉంది, ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. మన తెలుగు అక్క వాళ్ళు అన్నాను కదా, ఈ అక్క వాళ్ళే. నేనైతే మార్నింగ్ ప్రసాదాలు అయితే ఏం చేశానంటే పరమాన్నం చేశాను, బూరెలు, వడలు, సీర అంటారు కదా, పులిహోర, వడపప్పు, పానకం, ఇంకా 9 చేశానే, పూర్ణం బూరెలు వచ్చాయా. సో ఇవి మర్చిపోయాను, ఏంటి అబ్బా, శనగలు ఒకటి, ఇంకొకటి వచ్చేసి అసలు గుర్తున్నట్టునే లేదు. మొత్తానికైతే 9 చేశాను. అక్కడ ప్లేట్స్ పెట్టాను దేవుని దగ్గర. ఈ చిట్టి తల్లికి పూజ అంటే చాలా ఇష్టం అంట. వచ్చిన పక్కన కూర్చొని, నేను కూడా అత్త పక్కన కూర్చొని చేస్తా మమ్మీ అంటుందన్నమాట. నేను ఎలా చేస్తే అలా చేస్తుంది. కొంచెంసేపు ఏమో పసుపుతోటి ఆట ఆడేది, పసుపు అంతా చేతిలో కూసుకోవడం ఇట్లా జరిగింది. చాలా తొందరగా మంత్రాలు అవి ఉంటాయి కదా, చాలా బాగా ఇంత చిన్న ఏజే కానీ దాన్ని తొందరగా గ్రాస్పింగ్ చేసుకొని చాలా బాగా పాడుతుంది అనమాట. పాటలు అయితే నాకు మంచిగా అనిపించింది. చూడండి పసుపుతోటి ఎలా ఆడుతుందో అక్కడ చేతులతో.
వరలక్ష్మి వ్రతం ఇది నేను చేయడం సెకండ్ టైం. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ చేసుకున్నాను. అప్పుడు ఎలా అంటే పెళ్ళైన తర్వాత నేను చేశాను. బట్ అప్పుడు కూడా మా హస్బెండ్ ఫౌజ్లో ఇక్కడే ఉన్నాడనమాట. పూజ అయిపోతుంది ఆల్మోస్ట్. పంతులు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా నేను పాటిస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ కొన్ని సామాన్లు దొరకలేవు. మా తమ్ముడు రాఖీ పౌర్ణమి ఉంది కదా, ఎలాగో రాఖీ పౌర్ణమికి రారా, అట్లనే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వస్తే నాకు అన్ని పూజ సామాన్ తీసుకురారా అంటే అక్కడ సిద్దిపేట నుంచి నేను తమ్మునికి అన్ని వీడియో కాల్ చేసి చూసి కొన్ని రాసుకున్నాడు. నేను చెప్పినవి అవి రాసుకుని తమ్ముడు పూజ సామాన్ అంతా అక్కడి నుంచి తెచ్చాడనమాట. ఇక్కడ ఏది దొరికినా మళ్ళీ కాస్ట్లీ ఉంటుంది, మళ్ళీ మా క్యాంట్లో దొరకవన్నమాట. మళ్ళీ బయటకు వెళ్ళాలి చుట్టి తీసుకొని, అదంతా పెద్ద ఏమంటారు పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకే తమ్ముడు కొంచెం ముందు రారా అని చెప్తే సరే అని వాడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, రాజస్థాన్ వచ్చాడనమాట. తమ్మితో నేను ఇవన్నీ తెప్పించుకున్నాను, రాగి చెంబులు, పూజకు సంబంధించిన గవ్వలు, పసుపు కొమ్ములన్నీ. సో వీళ్ళందరూ అయితే మా బ్లాక్ వాళ్ళు అనమాట. పిలిచాను, వాళ్ళు అక్కడ అందరూ చక్కగా మాట్లాడుకుంటారు ఫ్లవర్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, పూజ సామాన్ అంతా ఎక్కడ తెచ్చారు, మనకి ఇక్కడ అవైలబుల్ లేవు కదా, అక్కడ గవ్వలు, ఒక్క తామర గింజలు ఉంటాయి కదా. నేనైతే ఆ తమ్మితో సిద్దిపేట నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇంత మంచిగా చేసిరా పూజ. నేను మా దాంట్లో ఇలా ఉండదు, ఉంటే వాళ్ళ దాంట్లో కూడా ఈ రకంగా ఉండదంట. వాళ్ళ దాంట్లో చాలా బాగా చేశారు. నేనైతే 5 పేరెంటాలని పిలిచాను. 5 అలా పసుపు బొట్టు అయితే నేను ఇచ్చాను అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి అలా కాళ్ళకి పసుపు పెడితే వాళ్ళ ఆశీర్వాదాలు అయితే నేను తీసుకున్నాను. ఎలా చేశానో చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం కొంచెం నాకు భయం వేసింది, అంటే కొత్తగా చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నానో ఏమో తెలియదు అని కొంచెం భయం వేసింది. బట్ సెకండ్ టైం చాలా బాగా అనిపించింది. అక్కడ కూర్చున్నాక కూడా నాకు ఏదైనా తెలియకపోతే కూడా తను ఇలా కాదు ఇలా రా ఇలా చేసుకోవాలని తను కూడా చెప్పింది అనమాట. నాకు హెల్ప్ చేసింది అక్క కూడా. వీళ్ళు ఇక్కడ కాళ్ళకు మ్యాక్సిమం మా బ్లాక్ వీళ్ళు హర్యానా, వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు పసుపు పెట్టుకోరు, అదేదో పారాయణ లెక్క పెట్టుకుంటారు అనమాట. మా ఇంట్లోనే ఫస్ట్ టైం అంట పెట్టుకోవడం. మంచిగా అనిపించింది అన్నారు, చాలా బాగా చేసింది పూజ అన్నారు. ఇలా చిట్టి వరలక్ష్మమ్మ ఉంది కదా, వరలక్ష్మమ్మకు వాయినం ఇచ్చాను అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దొరికాయి కావచ్చు పూజ సామాన్లు ఎలా చేసుకోవాలి, ఎట్లా వరలక్ష్మమ్మకి ఎలా నేను పూజ చేసుకోవాలని చాలా టెన్షన్ పడ్డాను. టైంకి తమ్ముడు కూడా వస్తా అన్నాడు కాబట్టి కొంచెం ముందు రారా అని చెప్పాను అనమాట. అందుకే నాకు పూజ సామాన్ అంతా అవైలబుల్గా దొరికిందనమాట. ఈ అక్క వచ్చేసి కర్ణాటక, కాకపోతే తెలుగు మాట్లాడుతుంది. మన హైదరాబాద్లో 3 years పోస్టింగ్ ఇచ్చారంట. అక్క అలా తెలుగు అయితే నేర్చేసుకుందనమాట. సో అక్క వాళ్ళు కూడా వచ్చారు. తను వస్తుండగా ఇంటి నుంచి పసుపు, కుంకుమ, బనానా 2 బస్తీలు ఇలా తెచ్చారనమాట. సో అమ్మవారికి అలా పెడుతున్నారు. నాకు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరిగిపోయింది, ఏ హడావిడి లేకుండా చాలా మంచిగా జరిగింది పూజ. ఇక్కడ ఇప్పుడు ఈ అక్క కూడా పూజ చేసుకుంది నార్మల్గా. అక్క వాళ్ళ కూడా నేను కాళ్ళకి పసుపు రాస్తున్నాను, అక్క వాళ్ళ కూడా నేను వాయనం ఇచ్చాను. ఇక్కడ క్వార్టర్స్లో చాలామంది తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది తెలిసిన వాళ్ళు కూడా నాకు పరిచయం అయ్యారు. బట్ అందరూ పూజ చేసుకుంటున్నారు. నేను ఒక 5 members అలా పిలిచిన వాళ్ళు అయితే మంచిగా వచ్చారు. ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఈసారి ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ అదే టైంలో కూడా కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఈ పూజ చేసే టైంలో మా ఆయన లేరనమాట. నాకు అదే మనసులో ఉండిపోయింది అనమాట. మార్నింగ్ ఉన్నాడు, ఇదంతా సర్దేశాడు, అంతా ఉన్నాడు. పూజ నేను ఎప్పుడైతే మొదలుపెట్టినో అప్పుడు, అంటే నేను డెకరేషన్ ఐటమ్స్ అమ్మవారిని రెడీ చేయడం అప్పుడైతే మొదలుపెట్టినో అప్పటి నుంచి మా ఆయన లేడనమాట. పూజ అసలు నైట్ 10 o'clock వచ్చిండు. తను వెళ్ళిపోతున్నాడని తెలిసి ముందే తన ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను. సో నేను ఇంటికాడ ఉన్నప్పుడు అంటే లేడు అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చేసుకుంటే కూడా తను లేడనమాట. నిన్న తనకి ఏదో ఫీల్డ్ ఫెయిర్ ఏదో ఉందని తను వెళ్ళిపోయాడు అనమాట. ముందే నేను అయితే తీసేసుకున్నాను. అది కొంచెం బాధ అనిపించింది. అరే పూజ టైంలో లేకుండే, ఇదే ఫౌజ్లో ఇలానే ఉంటాయి కష్టాలు. ఉన్నా
ఇక్కడున్నా కూడా ఎప్పుడు ఏదైనా పండగలకు అసలు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండరనమాట. ఇలా కొంచెం బాధనే అనిపించింది. తన పూజ అంతా అయిపోయాక నేను తిని పడుకున్నాక 11:30కి అంటే 10:30 అలా వచ్చాడు పాపం. నేను చాలా అలసిపోయాను. ఆ టైంకి వచ్చాడు ఇక. అది కొంచెం బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే మొదటిసారి చేసినప్పుడు సరే తను ఇక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాడు, పర్వాలేదులే అనుకున్నాను. బట్ నేను ప్రజెంట్ ఇక్కడ ఉండి కూడా చేసుకున్నప్పుడు తను లేడు కదా, కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ అందరు హిందీ వాళ్ళే కదా. అక్కకు నేను చెప్తున్నాను, నేను ఇస్తున్నమ్మ వాయినమ్మ, నేనంటే పుచ్చుకుంటే ఉన్నమ్మ వాయినమ్మని అనాలి అంటే వాళ్ళకు అంత అననీకి రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు హిందీ వాళ్ళు, తెలుగు రాదు కదా. సో అయినా కూడా వాళ్ళు కొంచెం అనడానికి ట్రై చేసారు. ఆడికే సంతోషం అన్నమాట. నేను అనుకున్నవన్నీ నాకు దొరికినాయి పూజకి. నాకు ఏమంటే గులాబులే, చేమంతులు అలా దొరకలేవు అమ్మవారికి పెట్టుకుందామంటే, కానీ మిగతాయి అంతా చాలా బాగా దొరికినాయి. చాలా బాగా అనిపించింది. టైంకి అన్నీ మంచిగా తెచ్చుకున్నాను. ఇక చిట్టి వరలక్ష్మమ్మ చూడండి వస్తుంది, కూర్చుంటుంది, అక్షంతలు వేస్తుంది. తనకి కూడా పూజలు అంటే చాలా ఇష్టం అంట. మా తెలుగు వాళ్ళ అని చెప్పాను కదా, ఆ అన్నయ్య అనమాట. ఇంతమందికి చిన్న పాప వచ్చింది కదా, పాప వాళ్ళ డాడీ. వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టినైతే కంకణం అయితే కట్టాను. ఏ అక్క వాళ్ళైతే యూపీ అక్క వాళ్ళు అనమాట. ఫేసెస్ అసలు నేను చూసుకోలేను. కెమెరా అక్కడ పెట్టాను, ఫోన్ అక్కడ పెట్టాను స్టాండ్కి, వస్తుందేమో అనుకున్నాను కానీ క్లారిటీగా వస్తుంది. అసలు నేను ఫేస్ సగం సగమే పడింది అనమాట, నేను చూసుకోలేను. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అరే ఇది ఇలా వచ్చిందా అని చూసుకున్నాను. పర్వాలేదులే, కొంతమందికి వీడియోస్లో ఇలా కనిపించడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా అని అలా అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ అక్కకి నేను ఆశీర్వదించమని అక్షంతలు ఇస్తే కొంచెం అర్థం కాలేదనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చేస్తుండొచ్చు, కాకపోతే ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఇలా మనం కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమంటే తెలియలేదన్నట్టు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కని అడిగిందనమాట ఏం చేయాలని అడిగి, తను అప్పుడు చెప్తే అప్పుడు నాకు ఆశీర్వదించింది. ఈ అక్క కూడా తెలుగులో అనమని చెప్తున్నా. వస్తలేదు, అది ట్రై చేస్తుంది అనమాట. ఇంతకీ నేను పూజ ఎలా చేశానో, బాగా చేశానా, ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. సరే, వాయినాలన్నీ నేను ఈవినింగ్ టైంలో ఇచ్చాను, సాయంత్రం అందరు వచ్చారు. మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అసలు రెస్ట్ అనేది లేదనమాట. అంత బిజీ అయిపోయింది పొద్దున నుంచి, లేచినప్పటి నుంచి. ఇంకా సారీ విషయానికి వస్తే, నేను ఇక్కడ బిజినెస్ చేస్తాను కదా, అందులోకి వెళ్ళి అనమాట. ఇది నేను కట్టుకున్న తర్వాత స్టేటస్ పెట్టిన తర్వాత చాలామంది అడిగారు అనమాట. ఈ సారీ యాక్చువల్గా ఇంతకుముందు కర్ణాటక అక్క అని చెప్పాను కదా, తను తీసుకొని బ్లౌజ్కి నా దగ్గరనే ఇచ్చిందనమాట. నాకేమో తమ్ముడు తొందర వస్తాడేమో, తమ్ముడి నుంచి ఒక పట్టు సారీ తెప్పించుకుందాం అనుకున్నా. వాడి తమ్ముడు టైంకి వచ్చాడనమాట. శుక్రవారం రోజు వ్రతం అయితే గురువారం నైట్ 11 అయిన తమ్ముడు వచ్చేసరికి. అందుకే నేను ఒకరోజు ముందే అక్క ఈ శారీ నేను కుట్టించుకుంటా బ్లౌజ్ అని తీసేసుకున్నాను. పూజ ఉంది, ఇలా ఉంది, తర్వాత నెక్స్ట్ టైం తెప్పిస్తాను, అప్పుడు తీసుకోమని చెప్పాను. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది శారీ అన్నారు. స్టేటస్ పెడితే ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది అలాంటివి మాకు కూడా కావాలి, తెప్పిస్తావారని అడిగారు అనమాట. లాస్ట్కి అయితే అందరిని ఆశీర్వాదం ఇచ్చారు, అందరికీ ప్రసాదాలు ఇచ్చాను అనమాట. నేను ఏమేమి చేశానో అందరికీ ప్రసాదాలు ఇచ్చాను. సో ఇక్కడ వీళ్ళు కూడా అమ్మవారికి దర్శించుకుంటారు అనమాట. ఈ అక్క వాళ్ళు రాజస్థాను, ఈ అక్క వాళ్ళది ఇక్కడే మా బ్లాక్లో ఉంటారు. ఈ అక్క వచ్చేసి యూపీ అనమాట.
వీళ్ళకి కొత్తగా అనిపించింది, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది, చాలా బాగా డెకరేట్ చేసావు, చాలా బాగా చేసావు అని పదే పదే అన్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు, చాలా బాగా దొరికాయి నీకు అని అన్నారు. ఈ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అక్కనైతే పదే పదే అనిందనమాట. ఇక్కడ వచ్చేసి బాబు నేను మొక్కుతాను అంటున్నాడు. ఎలా మొక్కుతున్నాడో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.